మాంగళ్య దోషం వివరాలు, వాటి నివారణ మార్గాలు. ముందుగా మాంగళ్య దోషం ఎందుకు ఏర్పడుతుందో, మాంగళ్య దోషం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక స్త్రీ జాతకములో అష్టమ భావమును అంటే 8వ స్థానమును మాంగళ్య స్థానం అని పిలుస్తారు. ఈ అష్టమ భావంలో చెడు గ్రహములు ఉంటే వారికి మాంగళ్య దోషం ఏర్పడుతుంది. జ్యోతిష్శాస్త్రం ప్రకారం గురువు స్త్రీలకు మాంగళ్య బలమును ప్రసాదిస్తాడు. గురువు అంటే బృహస్పతి. అందువలన ఒక స్త్రీ జాతకంలో 8వ స్థానము, 8వ స్థానాధిపతి గురువు అశుభ స్థానంలో ఉన్నట్లయితే, మరియు 8వ స్థానాధిపతి 8వ స్థానం కూడా అశుభ స్థానమైనట్లయితే ఆ స్త్రీకి మాంగళ్య దోషం ఏర్పడుతుంది. మాంగళ్య దోషం ఉన్నటువంటి స్త్రీ యొక్క భర్త భార్యతో తగాదాలు, 10 ఇళ్ళు వదిలి పారిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మాంగళ్య దోషం ఉన్నటువంటి స్త్రీలు భర్తతో విడిపోవడం కానీ, లేదా భర్త అకస్మాత్తుగా చనిపోవడం కానీ జరుగుతుంది. ఒక స్త్రీ జాతకంలోని 8వ స్థానంలో కుజుడున్నట్లయితే మాంగళ్య దోషం ఏర్పడుతుంది. దీనినే కుజ దోషమని, అంగారక దోషమని, చెవ్యయి దోషమని పిలుస్తారు. మాంగళ్య దోషం కేవలం గురువు కుజుడు అను ఈ 2 గ్రహముల వలనే కాక శని వలన కూడా ఏర్పడుతుంది. ఒక స్త్రీ జాతకంలో 8వ స్థానంలో శని ఉన్నట్లయితే మాంగళ్య దోషం ఏర్పడుతుంది. జాతకంలో 7వ స్థానానికి అధిపతి అయిన పాపగ్రహము కుజుడు లేదా రవి లేదా శని లేదంటే రాహు లేదంటే కేతు జాతక చక్రంలో 8వ స్థానంలో అనగా మాంగళ్య స్థానంలో ఉన్నట్లయితే స్త్రీకి వైధవ్యము లభిస్తుంది. వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని చెప్పలేం, కానీ దంపతుల మధ్య విభేదాలు వచ్చిపోవటం జరుగుతుంది. స్త్రీ జాతకంలో అష్టమ భావంలో అంటే 8వ స్థానంలో రాహువు లేదా కేతు ఉన్నట్లయితే మాంగళ్య దోషం ఉన్నట్టుగా గుర్తించాలి. దీనినే నాగదోషం అని కూడా పిలుస్తారు. నాగదోషం ఉన్నటువంటి స్త్రీలకు వివాహ బంధములు కుదరటంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ ఏదైనా సంబంధం కుదిరినా కూడా సరైనటువంటి వరుడు లభించడం దాదాపు అసాధ్యం అవుతుంది. అందువలన రాహువు లేదా కేతువు కారణంగా ఏర్పడేటువంటి మాంగళ్య దోషము స్త్రీలకు దాంపత్య జీవనమును దూరం చేస్తుంది. అంతేకాకుండా అత్తామామలతో విరోధాలు రావటం, భర్తకు తరచుగా రోగాలు రావటం జరుగుతుంది. పరిహారాల గురించి చెప్పుకుంటే, ఈ మాంగళ్య దోష నివారణ జరుగుటకు పరిహారములు తప్పనిసరిగా జరిపించుకోవాలి. హోమాలు, దీని సంబంధితమైనటువంటి ఏదైనా ఒక ప్రాయశ్చిత్త హోమము జరిపించుకోవడం ఉత్తమం. ఈ హోమములు జరిపించుకోవడం వలన పూర్వజన్మలో చేసినటువంటి పాపముల ప్రాయశ్చిత్తము కలిగి మాంగళ్య దోష నివారణ జరుగుతుంది. ఆ హోమములు ఏంటంటే అష్టమంగళ బలి, వైవాహిక పీడ దోష నివారణ హోమము, సువాసిని హోమము. ఇంతేకాకుండా ఇంకొన్ని అంటే గత జన్మకు సంబంధించినటువంటి దోషాలను నివృత్తి చేసేటువంటి భూతశుద్ధి పూజ అని ఉంటుంది. ఇది చాలా నిష్ఠతో మాత్రమే చేయాలి. నిజంగా ఇది చేసేటువంటి సాధకులకు సాక్షాత్తు ఆ దైవంతో సంబంధం ఉన్నట్టుగా కూడా ఆ పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.